హలో మామ. అన్ఫార్చునేట్లీ నిన్న మన టీం అయితే ఓడిపోవడం జరిగింది. ఇప్పుడైతే ఈ పనికి మొదటికి పార్టీ ఇవ్వాలి. నేను ఏం చేద్దాంలే, ఫస్ట్ మ్యాచ్ మనం దేవుడికి చేద్దాము. కాబట్టి ఇప్పుడు ఎంత బాధ కాదు మామ, పార్టీ ఇవ్వడం కూడా నాకు బాధ కాదు. ఇప్పుడు ఈడు వస్తాడు గిఫ్ట్స్ గాడు, ఈడి ఓవర్ యాక్షన్ మనం తట్టుకోలేము. ఏం చేద్దామా, తప్పదు, ఓడిపోయినాం, భరించాలి, పర్లేదు. ఫస్ట్ మ్యాచ్ దేవుడికి, మిగతా మనమే గెలుద్దాంలే, ఇబ్బంది ఏం లేదు. గిఫ్ట్స్ గాడు అయితే వస్తున్నాడు, మొదలెడదాం. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు, వచ్చేసాడు రాడు, వచ్చేసాడు రాడు. ముడు ఏ అదొక బతుక, అదొక బతుకారా రేయ్, రే? నువ్వు మాట్లాడే అర్హత లేదు రే నీకు. ఓడిపోయినాడు ఓడిపోయినట్టుండు. నువ్వు గెలిచింది ఒక మ్యాచ్, మాట్లాడే అర్హత లేదు నీకు. ఈరోజు సాయంత్రం బొరుగులు మిచ్చారు, నువ్వు ఇప్పేయాల్సిందే. మాట్లాడే అర్హత లేదురా నీకు. ఏమన్నారా మీరు? అదొక మ్యాచా? బట్ల నన్ను పవర్ ప్లే స్కోర్ ఎంత చెప్పింది నువ్వు? 80-60 కొట్టినారా కనీసం? తిరానాయనా ఒరే గెలిచింది ఒక మ్యాచ్ రా నువ్వు. 1-2 వద్దు, గెలుపే మాది. గెలిచినాం గైస్. వీడు పార్టీ ఇవ్వాలి ఈరోజు. వీడు పెద్ద ఎలివేషన్ ఇచ్చిండు. మా కళ్ళు 80 కొడతారు పవర్ ప్లేలో. చెప్పిన గిల్లు డిఫెన్స్ ఆడతాడు మనోడు. ఇంకొక బ్యాట్స్మెన్ అవుట్ అయిపోయిండు ఫస్టే. వీడు మగం చూడాలి అప్పుడు. గిల్ అవుట్ అయినమ్మంటే అబ్బా అంట. టీము జీటీ అంట, జీటీ. నీ బొరులు మిచ్చరికి నీ మాట్లాడాల్సిన అవసరం లేదు. బొరులు మిచ్చర్ నీకు వస్తాయి, ఇచ్చి మాట్లాడరు. సర్లే మా, ఏముందిలే గాని మనమైతే ఫస్ట్ మ్యాచ్ దేవుడికి ఇద్దాం అనుకున్నాం. ఎన్నొద్దు దేవుడికి దయ్యాలకి ఏదొద్దు. ఓడిపోయినావు ఒప్పుకోనా? ఓడిపోయినాం ఒప్పుకో. దేవుడు ఏంది మళ్ళా? దేవుడు ఏం సంబంధం? ఈ రోజు ఓడిపోయాం, నెక్స్ట్ మ్యాచ్ గెలుస్తాము. టెస్ట్ మ్యాచ్ ఆడతారు. టెస్ట్ మ్యాచ్ ఒక బ్యాట్స్మెన్ తీసుకొని టెస్ట్ మ్యాచ్ ఆడే. మీరే చెప్పండి, వాషింగ్టన్ ఇది క్లోజ్ మ్యాచ్ కదా? లాస్ట్ ఓవర్ వరకు వెళ్ళింది మంది చూసుకోండి. మరి డామినేటింగ్ విక్టరీ కాదా? కాదు. ఊరే నిన్న ముంబై 5 వికెట్ల తేడాతో గెలిచి అది డామినేటింగ్ విక్టరీ. ఇది 5 వికెట్, ఇంకా 5 బాల్ ఉన్నాయి కదరా. ముంబైకు సేమ్ 5 బాల్ విక్టరీ. 5 బాల్లేగా తేడా గెలిచింది. అది డామినేటింగ్ విక్టరీ, ఇది క్లోజ్ మ్యాచ్. మీరైతే పంజాబ్ 15 ఓవర్లు దాటిన తర్వాత ఇడికైతే కాళ్ళు వణికిపోయినాయి. అట్లేం లేదు, అట్లేం లేదు. జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం మా వాళ్ళు అట్లా చేసిండ్రు. కాళ్ళు వణకడి లేవు. ఒక టైం లీడ్ అనుకున్నాడు, చేతుల మ్యాచ్ పోయిందని చెప్పేసి. అది జీటీ అంటే ఆ రకంగా పోయించినాం. వికెట్స్ ముందు నుంచి ఏం చేస్తుండ్రా? ప్రసిద్ధ్ కృష్ణ తీసుకురాక మీకు ఫ్రిడ్జ్ లో పెట్టి తాళం వేసుకుంటారా? గెలిపి తీపి చూపించి నోట్లో నుంచి లడ్డు లాగేసినాం మేము. బాగా లాగిండ్రుగా. ఇలా టీం అనేది లాగ్ టీం గైస్. అది నెక్స్ట్ మ్యాచ్ చూద్దాము. ఈ మ్యాచ్ చెప్పు, నువ్వు చెప్పిన ప్రెడిక్షన్స్ ఏవో చెప్పు, వాళ్ళకి తెలియాలిగా. పవర్ ప్లే పోయింది, బెస్ట్ బౌలర్ సిరాజ్ అంట. బ్లడ్ అన్నావు కదరా? కరెక్టే మావాడికి బౌలింగ్ వేయలేవాడు. మా చూసినావు బ్యాటింగ్ బౌలింగ్ ఏది? హర్షదీప్ సింగ్ పాజీ అన్నారు. లాస్ట్ ఓవర్ 4 వైడ్లు 1 నో బాల్. అది ఏదో అప్పుడప్పుడు అట, అంతే ప్రతి మ్యాచ్ అంతే. హర్షదీప్ సింగ్ ఏందో మరి ఆ వైడ్లు కొంచెం మానేస్తే బాగుంటుంది. అది మేము కావాలని టార్గెట్ లేదు మాకు. ఒరే మార్చి నెల తొందరగా అయిపోయిందిరా. కాదు హర్షదీప్ కూడా బౌలింగ్ అసలు అయిపోయి అదేందో మరి నాకు అర్థం కాదు. హర్షదీప్ జోలికి రాకరే నువ్వు. సరే ఏప్రిల్ మొదలైంది, ఈసారి బాగా అసలు నెక్స్ట్ మ్యాచ్ చూపిస్తాడు, కంబ్యాక్ ఇస్తాడు. సిమ్రాన్ బ్యాటింగ్ చూసిండ్రా? ఇంకొక వచ్చిండు కొత్త కుర్రాడు, పోపించిండు. హైలైట్స్ ఎట్లుంటాయి గైస్ మ్యాచ్ అయిపోయిన తర్వాత. సూర్యవంశ్ ఎట్లా కొట్టి నిన్న సేమ్ అదే రీతిలో. చిన్న కుర్రాడు గైస్. సూపర్ కోహ్లీ బోల్తే కాన్లీ ఒక్కడ ఓడిపోయింటే అవుట్ ఏంటి? అసలు వీళ్ళది టీమే కాదు. ఎప్పుడు అయిపోయింది మ్యాచ్? అవుట్ ఏంటే, ఇది జరిగింటే అది జరిగింటే ఇయ్యొద్దు. మనకి జరిగింది చెప్పు. సరే అవుట్ కాలే, జరిగిపోయిందని ఎలాగో మార్చలేం. జరగబోయే దాని గురించి మాట్లాడదాం ఇప్పుడు. మనకి ఇంకా నెక్స్ట్ మ్యాచ్ తెలుసు కదా, నాది లక్నో, ఇడిది ఢిల్లీ. లక్నో తెలుసు కదా, మన స్పైడీ ఉన్నాడు. కంబ్యాక్ ఇచ్చినట్టే ఈ కేరళ తెలుసుగా. లాస్ట్ మ్యాచ్ సెంచరీ కొట్టి ఇట్లా ఫ్లిప్ వేసిండు. అంటే ఈ సీజన్ లాస్ట్ మ్యాచ్ దాకా సేవ్ అదేనా మీ స్పైడీ? ఆ ఫామ్ కంటిన్యూ చేస్తాడు. ఇప్పుడు చూడు, రేపు మళ్ళా మాకు నమ్మకం లేదరా మీకు బాగా. సరే చూద్దాం. మీ స్పైడీ లాస్ట్ సీజన్ ఒక మ్యాచ్ ఆడింది గైస్. ఈ సీజన్ కూడా ఏదో ఒక మ్యాచ్ ఆడతాడు. మా బౌలర్ దాని గురించి మళ్ళీ ఒక సీజన్ చెప్తారు స్పైడీ గురించి. మా బౌలర్ గురించి చెప్పాలి దయచేసి. అసలు మీకు బౌలింగ్ ఉందారా? సరే మీ 11 మంది ప్లేయర్స్ ని బుక్ లో రాసి పెట్టుకున్నాడు ఆల్రెడీ, దిగ్వేష్ రాసి. ఆయన
ఎన్ని వికెట్లు ఇచ్చారు దిగ్వేషన్ అది? ఈజీగా 3 వికెట్లు తీస్తాడు బావ. 3 వికెట్లు. 3 వికెట్లు మీ వాడు మినిమం 2, ఈజీగా 3 వికెట్లు. అది మినిమం అయితే 2 వికెట్లు ఖచ్చితంగా తీస్తాడు. దిగేశాతి తీస్తాడు. అది ఇచ్చాడు, మనం చూస్తాం గైస్. వీళ్ళ బౌలర్ దిగ్వేషన్ మనకు తెలుసుగా, స్టార్క్ మామ. ఒరే ఒక స్టార్క్ పెట్టి ఎన్ని మ్యాచ్లు గీగుతావు నువ్వు? స్టార్క్ ఉంటే చాలు. ఇప్పుడు ఈ బూమ్రాకి ఎట్లా ఇండియాకి, మా ఢిల్లీకి స్టార్క్ ఉంటే చాలు. స్టార్క్ ఒక్కటి చాలు గైస్, ఇలా టీం అంతా లేపేస్తాడు. పెద్ద బ్యాటింగ్ కూడా కాదు, పూర్తి ఫేస్ చేయడానికి మా దగ్గర ఎవరో చెప్తాడు మా స్పైడీ ఉన్నాడు, నికోలస్ పూర్వ ఉన్నాడు, మిచ్చల్ మార్ష్ ఉన్నాడు. ఆ పూర్ణం ఖర్చకాయ ఫామ్ లో ఉండదు, అది 1 మ్యాచ్ ఉండరు. ఒక మ్యాచ్ ఆడతాడు అమావాస్య పుణ్యానికి మొత్తం ఐపీఎల్ లో. ఈ మ్యాచ్ లో చూడు. సరే సరే చూద్దాం, మ్యాచ్ అయిపోయినాక చూద్దాం. పెట్టుకోండి గైస్ మీరు. ఏ స్టార్ కి ఆ స్టార్ కి ఊసకోత పెట్టిస్తాడు. చూద్దాం ఒక్క బౌన్సర్ వేసిన బాల్ అమ్మటి వెళ్ళిపోతాడు మీ వాడు. అదే బౌన్సర్ కొట్టిండు మీ వాడు వెళ్తాడు. చూద్దాం. ఇంకెవరు మీ సైడ్? జాష్ ఇంగ్లీష్ ఉన్నాడు. ప్లే స్కోర్ ఎంత మీది? నేనెట్లా మనకి ఓవర్ హైప్ వద్దు మావా, వద్దు. కొట్టలేరని చెప్పు. వద్దే. లేదు స్టిల్ నేను చెప్తున్నా కదా, పవర్ ప్లే ఒక మన వాళ్ళు బ్యాటింగ్ ఫస్ట్ ఆడితే ఒక 65-70 మా 65-70 మా బ్యాటింగ్ చూస్తా. కేఎల్ రాహుల్ మళ్ళీ వింటేజ్ రాహుల్ అనేది మళ్ళీ కంబ్యాక్ ఇస్తాడు గైస్. వింటేజ్ రాహుల్ మళ్ళీ వస్తాడు. పవర్ ప్లే లోనే మనకి ఈజీగా లాస్ట్ టైం పంజాబ్ లో ఉన్నప్పుడు ఎట్లా ఆడుతున్నాడు ఆ టైప్ ఇన్నింగ్స్ ఆడతారని నేను కోరుకుంటున్నా. నాకైతే గట్టి నమ్మకం ఉంది. కేఎల్ రాహుల్ ఒక్కటి చాలు వీళ్ళకి, మిగతా అందరూ మన బ్యాట్స్మెన్లు ఆల్రెడీ ఉంటే. ఓపెనింగ్ చూస్తా గైస్, కేఎల్ రాహుల్ ఉన్నాడు, మధ్యలో అభిషేక్ పోరెల్ ఉన్నారు, లాస్ట్ లో అక్షర్ పటేల్ ఉన్నాడు. ఇంకా ఫినిషర్స్ ఉన్నారు, తెలుసుగా ఫినిషర్స్ మా వాళ్ళు. ఎవరు? నేను పేరు మర్చిపోయాను. అశుతోష్ శర్మ తెలుసుగా. ఎంతమంది ఉండని అందరి పేర్లు నోట్ చేసుకున్నాం. స్కోర్ ఎంత కొడతారు? మీ ప్రెడిక్షన్ ఏంది? ఫస్ట్ స్కోర్ ప్రెడిక్షన్? నా స్కోరు 180 మావా. 180. వీళ్ళకి అదే ఎక్కువ మావా. ఎందుకు వీళ్ళకి ఒక్క 180 చాలు. గాయస్ వీళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 150 కన్నా ఎక్కువ కొట్టలేరు. 150 కష్టం వీళ్ళకి. 150 ఏదో బై మిస్టేక్ లో కొట్టేస్తారు. అదే మనం చేసినాం అనుకో 220+ ఈజీ గైస్. ప్రిడిక్షన్ రాసి పెట్టుకోండి. 220 తమ్ముడు 220+ ఈజీ కొడతాం మేము. కొట్టినా చెప్పులే 220+ మ్యాచ్ కొడతాం. స్కోర్ ఎక్కువ మాదే, మ్యాచ్ కూడా కొట్టేసుకుని వెళ్ళిపోతాం ఈజీగా. ఆల్రెడీ మనకి 2 పాయింట్లు యాడ్ అయిపోయి, ఇంకా 2 పాయింట్లు ఎక్స్ట్రా. 220 అంటే నిద్రలో కొట్టుకుంటారు, లేకపోతే వాళ్ళు ఆడు కొట్టుకుంటారు. ఇవన్నీ వద్దు, ఇవన్నీ మ్యాచ్ జరిగిన తర్వాత మాట్లాడదు. నిద్రలో కొడతారు, మేలుకొని కొడతారు, అవి తర్వాత చూద్దాం. 220+ అంటే మనకి ఈజీ స్కోర్ గైస్. 220+ ఈజీ కొడతాం, మ్యాచ్ కూడా మనమే గెలిచిపోతున్నాం. 4 పాయింట్స్ మనకి లీడ్ వస్తుంది ఇప్పుడు ఈజీగా. వీడు 0 పాయింట్స్ ఇది ఖాతా ఈ నెల కాదేంది, ఏప్రిల్ ఫుల్ వేయడు. ఇన్నేం ఉండదు ఇంకా మావా. మనం గెలవబోతున్నాం, నన్ను నమ్మండి. ఫస్ట్ మ్యాచ్ వరకు దేవుడికి ఇచ్చేసినాం అంతే, అది దిష్టి పోయింది అంతే మనకి. ఈ మ్యాచ్ మనమే గెలుస్తున్నాము. మీరు కమెంట్ చేయండి కదా, ఎవరు గెలుస్తారు. మ్యాచ్ కూడా మనమే గెలుస్తున్నామా? మన వాళ్ళు కమెంట్ చేస్తారు. గిబ్సన్ కమెంట్ చేయండి, మనం గెలిస్తే గిబ్సన్. ఎస్ఎస్ అయితే ఎస్ఎస్ అని కమెంట్ చేయండి, గిబ్స్ అయితే గిబ్స్ కమెంట్ చేయండి. అన్ని అయ్యే ఉంటాయి, ఓన్లీ గిబ్సన్ ఉంటాయి, నీ పేరు ఉండదు.